నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఎన్నికల వేడి రాను రాను పెరిగిపోతుంది. ఎన్నికల నోటిఫికేషన్కు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను కూడగట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రైతు సమస్యల పేరిట ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. ఏకంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పొలం బాట పడడంతో రాజకీయాల్లో ఒక్కసారిగా సీరియస్నెస్ పెరిగిపోయింది. ఇటీవల నల్గొండ జిల్లాలో, ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. నీటి నిర్వహణ చేతగాని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారంటూ తనదైన శైలిలో మండిపడ్డారు గులాబీ బాస్. ఇక అటు బీజేపీ సైతం రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. మరోవైపు అధికార కాంగ్రెస్ రేపటి జనజాతర సభ ఏర్పాట్లలో బిజీగా ఉంది. తుక్కుగూడలో జరగనున్న ఈ సభలోనే మేనిఫెస్టో ప్రతిని విడుదల చేయనున్నారు. ఇలా మూడు పార్టీల కార్యాచరణ ఊపందుకోవడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోతుంది. దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. కరీంనగర్లో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. రైతులకు సాగునీరు అందించకపోతే తానే స్వయంగా మేడిగడ్డకు వెళ్ళి బలవంతంగా పంపులను ఆన్ చేస్తాను అని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారు ఒకసారి విందాం. కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక, వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదైతే నెటమటమైన పాత బోర్లు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు గారు, వారితో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ గారు, అందరూ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదట మనం టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గర వెళ్దాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, చరణ్ గారు చూశారు కదా, కాసేపటి క్రితమే కేసీఆర్ మీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ప్రభుత్వము నీళ్లు ఎత్తిపోయకుంటే తానే స్వయంగా 50,000 రైతులను వెంటేసుకుని వెళ్ళి నీటిని ఎత్తిపోస్తాను అని చెప్పి కూడా కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్ అసమర్థత వల్లనే రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందట్లేదు, పంటలకు సాగునీరు అందట్లేదు, ప్రజలకు తాగునీరు అందట్లేదు అని చెప్పి కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఏంటి నిజమేనా ఇదంతా? అంటే కేసీఆర్ గారు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు. మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్ లో రైతులు రెచ్చగొట్టి రైతాంగం తోటి ఓట్లు వేయించుకునే దానిలో భాగంగా కల్లిబొల్లి మాటలు చెప్పే ప్రయత్నంలో భాగంగా
నేను రకరకాలుగా ఏదో కాంగ్రెస్ పార్టీ ఒట్టినే అధికారంలోకి వచ్చినట్టు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని పల్లెత్తి మాట అనకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చింది, ఆ కరువు కారణమే కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. మేము వచ్చి డిసెంబర్ 3వ తారీఖు నాడు మేము అధికారంలోకి వస్తే 7వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పేసి ప్రజలంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ స్థానాలు తక్కువగా గుండా గెలవబోయే అవకాశం ఉంది కాబట్టి 1వ 6వ సీటు గెలవాలని చెప్పే దానిలో భాగంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కావని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. అదే కాకుండా రైతుల ఎండిన పంటకు సంబంధించినటువంటి పరిహార విషయం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే కాకుండా పరిహారం పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున విధ్వంసం చేసి తెలంగాణ పెద్ద ఎత్తున 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పోయి కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రైతు విషయంలో పెద్ద ఎత్తున డోకా చేసింది. 60 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని, అదే కాక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, అదే మినిమం సపోర్ట్ విషయంలో ఢిల్లీలో ధర్నా చేస్తే 700 మంది రైతులు చనిపోతే పట్టించుకున్న పాపాన భారతీయ జనతా పార్టీ పోలే. అట్లాంటి పార్టీని పల్లెత్తి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తా ఉండంటే చాలా స్పష్టంగా ఎన్డీఏ దేశంలో రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి కేటీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 40 పార్లమెంట్ స్థానాలు రావాలని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ స్టాండ్ ఏంది, కాంగ్రెస్ పార్టీ 40 రావట్లేమని చెప్పిస్తురంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 417 హామీల్లో ఆల్రెడీ 161 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు. ఖర్చులు తక్కువ చేసుకుంటా ఉన్నారు, ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం బత్తది, రాజ్యాంగం బత్తది, కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉంటే చూసి ఓరవలేక కేసీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు మేము భావిస్తాం. రైట్, కరెక్ట్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వల్ల కరువు రాలేదు, కాలం కాలేదు కాబట్టి కరువు వచ్చిందని అనుకున్నా కూడా రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే, ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే, మీరు జనజాతర సభ ఏర్పాట్లలో మీ మంత్రులు, ముఖ్యమంత్రులు దాదాపు ఒక వారం రోజుల పాటు అందులో ఎంగేజ్ అయి ఉంటే మరి ఎట్లా, మరి ప్రజలకు ధైర్యం ఎట్లా వస్తుంది, భరోసా ఎవరు ఇవ్వాలి? అరే మీరు చూస్తా ఉన్నారు, కరువు విషయంలో అధికారులతో కమిటీ చేసిర్రు, మా మంత్రులంతా కూడా జిల్లాల్లో తిరుగుతా ఉన్నారు. అదే కాకుండా వాటర్ విషయంలో ఇబ్బంది కావద్దని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ₹1 చొప్పున ఆల్రెడీ ఫండ్ కూడా ఇచ్చిన సందర్భం. అదే కాకుండా పోయిన సీజన్ లో మీరు చూసిరు, నాగార్జున సాగర్ లో 165 టీఎంసీ ఉండే, ఇప్పుడు 130 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ కి వాటర్ పడిపోవడంతో ప్రధానంగా సమస్య వచ్చింది. పోయినసారి ఈ టైంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, 25 నుంచి 30 డిగ్రీలు ఉండే, ఇప్పుడు 40 డిగ్రీలు అయింది. అంటే ప్రధానంగా అది వాతావరణ మార్పుల మూలం కావచ్చు, జాతీయ స్థాయిలో కరువు మూలం కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కరువు వస్తే ఆ కరువు కారణం కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా నాణ్యమైన విద్యుత్ గతంలో కన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా క్వాలిటీతో ఉన్న కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరు సుముఖత చూపకపోవడం తోటి జనంతో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి ఏదో ఆదరణ పొందే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కానీ ఎవరు కూడా కేసీఆర్ గారిని విశ్వాసంలో తీసుకోరని చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడింది చూశారు, కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చింది కూడా మీరు చూశారు. నిజంగా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా కొంత నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ నిందించడము నిజంగా ఎంతవరకు సమంజసమంటారు? ఒకటి, 2 రకాల గణాంకాలు చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మొన్న ఈనాడులో వచ్చిన దాని ప్రకారంగా అక్టోబర్ టు మొన్న మధ్య దాకా గణాంకాల ప్రకారం వర్షపాతంలో లోటు ఉందని. దానికి ముందరి గణాంకాలు తీసుకుంటే సెప్టెంబర్ దాకా, జూన్ నుంచి సెప్టెంబర్ దాకా గణాంకాలు తీసుకుంటే 16% అదనంగా తెలంగాణలో వర్షం పడింది మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం. అవును.
ఆగస్టులో పళ్ళ తక్కువ పడింది, అసలు బాగా పడలేదు. కానీ ఆ మిగతా 3 నెలల్లో కంపెన్సేట్ అయ్యి ఎక్స్ట్రా పడే దాంతో 16% అదనంగా పడింది. సరే, అక్టోబర్ నవంబర్లో వర్షాల సంగతి ఇప్పుడు నాకు గుర్తులేదు, కావాలంటే డేటా తీసుకోవచ్చు. నవంబరే లాస్ట్ కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. అవును. ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటంటే 16% అదే కాదు మీకు. సరే, వర్షాభావం వర్షం అంటే మీకు ఇక్కడ 2 రకాలుగా ఉంది. దేశంలో కొన్ని చోట్లేమో మామూలుగా పడే వర్షం కంటే ఎక్కువ పడింది, ఉమ్, కొన్ని చోట్లేమో అసలు వర్షం పడలా. 2 ఎక్స్ట్రీమ్లు ఉన్నాయి దీనిలో. పడ్డ చోట అతిగా పడింది, పడని చోట్ల అసలు పడలా. ఎల్నినోలో అది జరిగింది. సరే, తెలంగాణలో సంగతి నా డేటా నేను చెప్పాను నిన్న మొన్న ఈనాడులో వచ్చిన డేటా ప్రకారం ఎక్స్ట్రా అనేది ఈ నెలలకి నేను చెప్పింది ఆ నెల. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న నల్గొండ అనుకుంటే వెళ్ళగానే కరీంనగర్లో నీళ్లు వచ్చేసి ఉమ్, ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత ముందు లేని నీళ్లు రిలీజ్ చేస్తేనే కదా వచ్చింది. గాయత్రి పంప్ హౌస్ పనిచేసిందని చెప్పి పేరు, గాయత్రి పంప్ హౌస్ పేరు చెప్పి మరీ ఉమ్, బాహుబలి మోటార్ పనిచేసి నీళ్లు వచ్చినాయి. ఇంకో మోటార్ కూడా ఏదో పనిచేసి నీళ్లు వచ్చినాయి. అలాగే చాలా చోట్ల నిన్న హరీష్ రావు గారు ఏదో ఛాలెంజ్ చేయగారు, అక్కడ నీళ్ళు ఎక్కడో రిలీజ్ అయినాయి అని చెప్పి ప్యారలల్ గా చూపిస్తున్నారు. అవును. సో లేని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నీళ్లు దాచుకుని కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకుంటుందని నేను చెప్పటల్లా. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య, మేజర్ ఇష్యూ ఏంటంటే ఈరోజు నాకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయింది. ఉమ్, ఆ విషయంలో ఏ రకంగానూ సందేహం లేదు. ప్రజల్లోంచి వస్తున్న వాయిస్ అది ఏ రకంగా మనం చూసినా కనపడుతుంది. ఈ పథకాల వైఫల్యం ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే మనకి ఎక్కడో కవరప్ ఆపరేషన్ లాగా ఈ నీళ్లు. సరే, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, సరే దాని విషయంలో నేనేం పెద్ద వాగ్వివాదాల్లో పోను. కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగితే అదొక సమస్య, దాన్ని విచారించే సమస్య. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేంత అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఉమ్, కానీ కూలిపోయేంత అవినీతి మీద విచారణ ఏది? ఒక టెక్నికల్ బాడీ అనేది పూర్తిగా దాన్ని స్టడీ చేసి అది చెప్పాలి. రాజకీయ నాయకులు కాదు కదా అది కూలిపోద్దని చెప్పాల్సింది. ఉమ్, కూలిపోతుందని చెప్పాల్సింది ఒక టెక్నికల్ బాడీ. దానికి అసలు దాన్ని నియమించడానికే చాలా కాలం పట్టింది. అసలు ఇప్పటికైతే నాకు తెలిసి ఎంతవరకు ఉందో తెలియదు నాకు. అది ఎన్నికలు అయిపోయి అధికారంలోకి రాగానే ముందు కాళేశ్వరం గురించే చర్చ. అప్పటికే మేడిగడ్డలో క్రాక్స్ వచ్చినాయి. అలాగే మన రెండో చోట కూడా ఇదైంది. కాబట్టి మీరు అప్పటికప్పుడు నియమించాలి. ఎందుకంటే మీకు ఎండాకాలంలో ఎండాకాలం నీళ్లు ఇవ్వలేకపోయినా, ఒకవేళ ప్రాబ్లం ఉండి ఎండాకాలంలో నీళ్లు నిలవబెట్టి ఇవ్వటం కుదరకపోతే వర్షాకాలానికి నీళ్లు ఇవ్వాలన్నా రిపేర్లు అవ్వాలి కదా. అవును. చేయకుండా ఇన్నాళ్ళు నానబెట్టి విచారణ కమిటీ వేయకుండా అసలు అంటే అది అలా అట్టి పెట్టడం ఏదో మ్యూజియం పీస్ లాగా వచ్చే తరాలకు చూపించడానికి కేసీఆర్ గారు ఫెయిల్యూర్ లాగా పెట్టారు తప్పితే మీరు ఆ ప్రాజెక్టు రిపేర్ చేయటమా, రిపేర్ అవ్వదా లేదు మీరు కాదు కదా చెప్పాల్సింది, నేను కాదు కదా చెప్పాల్సింది. ఒక టెక్నికల్ బాడీ చెప్పాలి. ఆథెంటిక్గా చెప్పి ఇది ఇంతే అని చెప్పి దానికి ఏదో చేసి నెక్స్ట్ ఏం చేసుకోవాలి. అప్పుడు మీరు అవినీతి మీద విచారణ చేయాలి. ఏమీ చేయట్లా, దాని అలా మ్యూజియం పీస్ లాగా పెట్టి రెండో పక్కన ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. ఇది చూపిస్తా రెండో పక్కన పథకాలు చేయటం. నేను ఒకటే చెబుతున్నా, మిత్రులు చరణ్ గారు సరే ఆయన యంగ్స్టర్, దాన్ని నేను ఆయన ఫైటింగ్ స్పిరిట్ ఉంది, మంచిదే. ఆయన నేను ఒకటే చెప్పేది, ఈరోజు స్పష్టంగా జనాల స్థాయిలోకి మీరు వెళ్ళి దయచేసి మిత్రమా, మీరు కాంగ్రెస్ అని చెప్పకుండా మీరు దయచేసి జనాల్లోకి వెళ్ళి అడగండి. జనాలు మీకు ఏం చెబుతారో చూడండి. జనాలు 3 నెలల్లోనే కోపం తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ మీద 3 నెలల్లో కోపం రాదు. జనాల్లో ఆగ్రహంగా ఉన్నారు. జనాలు ఒక ఆటో డ్రైవర్లని మాట్లాడటంలా జనాలు చాలా వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి ఈ రోజు. ఓకే. అందుకని ఏంటంటే ఈ ఆగ్రహంగా ఉన్న వర్గాలు సరే కేసీఆర్ గారి పార్టీలో కొంతమంది పోతున్నారు బయటికి, అదంతా అయిపోతుంది, ఖాళీ అవుతుంది అంటున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, మీరు ఆయన ఒక అభ్యర్థిని నుంచో పెడితే చాలాసార్లు గతంలో మనకు ఉండేది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీ కాలంలో ఎలా ఉండేదంటే ఆమె పూచిక పుల్లను నుంచో పెట్టినా పూచిక పుల్లకు కూడా ఓటేస్తారా ఆమె చూసాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎవరిని నుంచో పెట్టినా ఓటేసే పరిస్థితికి కేసీఆర్ మీరే ఇమేజ్ పెంచుతున్నారు. ఎందుకంటే నా దగ్గర ఒక వీడియో ఉంది కానీ చూపిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు లేదు చూపించట్లా. ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు వరంగల్లో, ఆయన బీఆర్ఎస్ అయినా కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని శాశ్వతంగా సమాధి చేయాలంటే మీరు చేయగలిగింది ఒక రకంగానే, మేము పండించిన 3 కోట్ల మెట్రిక్ టన్నుల కంటే మీరు ఒక గింజైనా ఎక్కువ పండించండి. మేము ఇస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీరు కూడా ఇవ్వండి. ఆ 1 గ్రామ్ బంగారం 10 ఏదో 1 తులం బంగారం. అలాగే మీరు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చండి. మీరేం చేయక్కల బీఆర్ఎస్ అదే పోతున్నాడు అంతే. మరి మీరు చెప్పినవి మీరు చేయనప్పుడు బీఆర్ఎస్ బలంగానే ఉంటుంది. బీఆర్ఎస్ ఇంకా బలపడుతుంది, మీరు నష్టపోతారు. చరణ్ గారికి కూడా దయచేసి చెప్పేది ఒకటి, ఒక్కసారి జనాల్లో పోయి ఆలోచించండి.
సరే అయినా కానీ ఇది ఇంతే అంటే అది వేరే విషయం. కానీ ఓవరాల్ గా జనాలు ఆగ్రహంగా ఉన్నారు. జనాలు సమస్య విషయంలో చాలా కోపంగా ఉన్నారు. 3 నెలల్లో పశ్చాత్తాప పడుతున్న స్థాయిలో వాస్తవం అయితే మాత్రం ఉందన్నది నిజం. కాబట్టి ఏంటంటే ఈ చర్చ అంతా కాసేపు చేస్తే కేసీఆర్ గారు ఇవాళ అక్కడ మాట్లాడుతుంటే ఈ జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా మీకు కేసీఆర్ గారు మాట్లాడితే ఆ మాటలకు విలువవద్దు మీరు. కానీ జనాలు ఎందుకు అంత రెస్పాండ్ అవుతున్నారు దానికి పాజిటివ్ గా? మీరు ఒకసారి చూడండి, జనాల రెస్పాన్స్ కొరుక్కుంటే వచ్చేది కాదు. కొరుక్కుంటే జనాలు వస్తారు, అక్కడ కూర్చుంటారు అంతే. కానీ ఆ మాటకి వేల వేసేది, మాటకి చప్పట్లు కొట్టేది, మాటకి స్పందించేది ఎందుకు జరుగుతుంది? ఏలేస్తే తీసేది డబ్బులతో తెచ్చిన జనాలతో అలా రాదు. అవును. అది నేను చెప్పేది. అందుకని ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో ఖచ్చితంగా తెలంగాణలో 3 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వచ్చింది కోపం. దాన్ని ఎలా సర్దిద్దుకుంటారు, ఏం చేసుకుంటారు అనేది మీరు చేసుకోవాలి తప్పితే దాన్ని ఎంతగా సమర్థించుకుంటా పోతే మాత్రం నష్టపోతారు. రైట్ థ్యాంక్ యూ. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. రాష్ట్ర ప్రభుత్వం మీద బీజేపీ కూడా ఒత్తిడి భారీ స్థాయిలోనే పెంచుతూ ఉంది. ప్యారలల్గా అంటే బీఆర్ఎస్ ఏమో పొలంబాట అంటుంటే బీజేపీ దీక్షలు అంటోంది. ఏంటి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో నీళ్లు నింపొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే డ్యామ్ సేఫ్టీ అధికారులే చెప్తా ఉన్నారు కాబట్టి మేము నింపట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. మరి బీజేపీ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పుడు నీళ్లు నింపితేనేమో ప్రాజెక్టుకు మొత్తం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది, నింపకపోతేనేమో పంటలు ఎండిపోతాయి. దీన్ని అర్థం చేసుకోకుండా బీజేపీ కాంగ్రెస్ నువ్వు కార్నర్ చేస్తూ దీక్షలు చేస్తే ఏంటి మరి? ఎట్లా పరిష్కార మార్గం ఏంటి? పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం ఆలోచించాలండి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు అని చెప్పి రైతుల కోసం ఈ రోజు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున పోరాటము సత్యాగ్రహ దీక్షలు చేసి చెప్పినట్టు ఇప్పుడే మన సార్ చెప్పినట్టు ఆర్థికవేత్త గారు సార్ పేరు పాపారావు గారు సార్ పేరు సార్ పాపారావు గారు. వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? రైట్. సాంకేతిక సమస్య వచ్చినట్టుగా ఉంది. మనము పాపారావు గారి దగ్గర వెళ్దామమ్మా. సార్ పాపారావు గారు, అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా 3-4 నెలల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఉంది. అయినప్పటికీ జనాల్లో మీరంటున్నట్టుగా ఎందుకు కొంత అన్రెస్ట్ కనిపిస్తుంది అంటారు? అంటే ఓవరాల్ గానే తెలంగాణ అనేది సమస్యల విషవలయం నుంచి 2014లో సపరేట్ గా అయింది స్టేట్ గా. తర్వాత వేణుగోపాల్ గారు ఒక నిమిషం సారీ, కొద్దిగా డిస్కనెక్ట్ అయింది, కొద్దిగా చిన్న ప్రాబ్లం వల్ల. ఆర్థికవేత్త గారు చెప్పినట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చిందో, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ హామీలను తొంగలో దొక్కి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతికి మళ్ళీ పోయింది సార్ బిది అన్ని కూడా. ఓకే చెప్పండి, మాట్లాడండి వేణుగోపాల్ గారు. నేనేమంటున్నానంటే వీటికి సంబంధించినటువంటి అవినీతి మన కార్తీక దీపం అనే సీరియల్ ఉందండి. ఆ సీరియల్ లెక్క ఎపిసోడ్ల ప్రకారంగా తీసుకెళ్తున్నారు. ఇది ఈ రోజు ఎలక్షన్ సందర్భంలో, ఈ రోజు ఎన్నికల సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానివ్వండి, ఈ సంబంధిత అవినీతి కానివ్వండి, వీరు చేసినటువంటి వీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని సందర్భంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరుగుతుంది ఎన్నికల యొక్క వేడి. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు ఎంఎస్పి ధర కంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు, అదేవిధంగా 15,000 రూపాయలు భరోసా ఇస్తా అన్నారు, రైతు భరోసా అన్నారు. ఇవన్నీ ఇస్తానన్నటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ అంశాలను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగినటువంటి సందర్భాన్ని, పార్టీ ఫిరాయింపులు జరిగితే రాళ్లతో కొట్టాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీని కూడా గమనించాలి. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు
వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి సందర్భాన్ని ప్రభుత్వం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వము తోటిన అంశాలను తీసుకొస్తుంటే వాళ్ళు ఇప్పుడు రైతులకు మంచి చేయాలని, రైతులకి నేనేదో చేయగలను బస్సు యాత్ర పెట్టారు. అంటే ఇదంతా ఏంటంటే వీళ్ళ యొక్క అవినీతి అంశాన్ని, వీళ్ళ యొక్క అవినీతి ఎక్కడ బయటకు వచ్చింది, ఈ అంశాలలో రేపు ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోయింది. కనీసం అభ్యర్థులు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఎన్నికలు ఎన్ని సీట్లు వస్తాయి, సర్వేలు అన్ని కూడా క్లియర్ గా తెలిసిన సందర్భంలో ఈ రోజు ఆయన నెత్తిన బాధ్యత వేసుకొని ఈరోజు బస్సు యాత్ర, కాన్వాయి, మేడిగడ్డ, కరీంనగర్, నల్గొండ ఇవన్నీ కూడా ఇదే విధంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ యూట్యూబ్ లో కామెంట్స్ చూస్తే చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇదే పని మీరు గతంలో చేస్తుంటే, ఇదే పని ప్రజలకు మీరు అందుబాటులో ఉండుంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పి కామెంట్స్ చేసినటువంటి కామెంట్స్ కూడా నేను చూశాను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ పోకడలను, నియంతృత్వాన్ని, అవినీతిని ఎత్తి చూపింది భారతీయ జనతా పార్టీ. కొన్ని స్వీయ తప్పిదాల వల్ల కాంగ్రెస్ కి ప్రభుత్వాన్ని ఇచ్చింది ప్రజలు. కానీ ఈ 3 నెలల్లో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది, మనము చాలా తప్పు చేసినందుకు పరిహారాన్ని అనుభవిస్తున్నాము. అటు కర్ణాటకలో, బెంగళూరులో నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఈ రోజు తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. హామీలేమో ఇచ్చారు, హామీలను నెరవేర్చే క్రమంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదే కార్తీక దీపం సీరియల్ జరుగుతా ఉంది. దయచేసి ఈ రోజు నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారికి, మీరు చెప్పినటువంటి హామీలకు కనీసం గ్యారంటీలకు బడ్జెట్ లో కేటాయింపు జరిగిందా? జరగలేదు. కానీ జరగకపోగా మీరు ఈ హామీలను ఏ విధంగా నెరవేరుస్తారు? ఇది ఈ రోజు ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి సమయం ఇది ఖచ్చితంగా దీన్ని మీరు సమాధానం చెప్పాలి. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలనను అంతమొందిస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో, మీరు ఎపిసోడ్ల మాదిరిగా కాకుండా చాలా అతి త్వరగా వీటి మీద నిర్ణయం తీసుకొని సంబంధిత ఈ రోజు మీరు భారతీయ జనతా పార్టీ ఇంత ముందే ప్రశ్నించారు, మీరు రైతులకు ఏం న్యాయం చేశారు? రైతుల పక్షాన, అసలు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసిందే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. రైట్, ఓకే, రైట్. ఒక నిమిషం చంద్ర కౌశిక్ యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లనే తక్కువ సమయంలో ప్రజల్లో అన్రెస్ట్ కనిపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని గుర్తించట్లేదు, నష్టపోయేది కాంగ్రెస్ అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, టిఆర్ఎస్ పార్టీ వచ్చి 2 నెలల కాలం పాటు క్యాబినెట్ విస్తరణ చేసుకోలేదు. మేము వచ్చిన 4 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ చేసుకున్నాం. ఇప్పటి 24 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిర్రు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 100 కోట్లు ప్రతి మండలానికి ఒక స్కూల్, మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి బడ్జెట్ లో మేము నిధులు కేటాయించుకున్నాం. 3500 ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీ కి బడ్జెట్ లో నిధులు కేటాయించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తా ఉన్నాం, ప్రజావాణి జరుగుతా ఉంది, ఏదైతే ప్రజలు సెక్రటరీకి వస్తా ఉందో మేము ఏం తక్కువ చేసినాం, 161 గ్యారెంటీలు అమలు చేసినాం. గద్దర్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకున్నాం. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అస్తిత్వం ఉండాలని చెప్పేసి టీఎస్ ప్లేస్ లో డీజీ తీసుకొచ్చినాం. అరే ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేస్తే ఎవరేం చేయలేరు, ప్రజలు మాకు డిసైడ్ చేస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రైతులకు ఏం చేసింది? పెట్టుబడిదారులకు మీరు 15 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిరు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు, 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే 700 మంది చనిపోతే పట్టించుకోలేదు. మీ హయాంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రతి సంవత్సరం 5% మాత్రం పెరిగింది. యూపీ హయాంలో 8 to 9% పెంచిర్రు. అంటే ఇవన్నీ దీనికి సమానం చెప్పకుండా ఏకంగా రైతుల పేరు మీద ఓట్లు వేయించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. మరి మీరు ఏం చేసి చెప్పండి రైతులకు? మీరేమైనా రైతులకు ఏమైనా రుణమాఫీ చేసిరా? మీరు ఉచితాలకే వ్యతిరేకం. మీరు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన ఉంటది. అదే కాకుండా
కేసీఆర్ గారు స్టార్ట్ చేయగానే ఇక బండి సంజయ్ గారు దీక్ష చేస్తున్నారు. అసలు బండి సంజయ్ గారు తెలంగాణకి ఏం చేసిండు మరి? ఆయన కరీంనగర్ కనీసం నవోదయ స్కూల్ తెచ్చిండా? కనీసం మెడికల్ కాలేజ్ తెచ్చిన కిషన్ రెడ్డి గారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు విభజన హామీ నెరవేరలే. తెలంగాణకి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో భారతీయ జనతా మద్దతు ఇచ్చి తెలంగాణకి ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రం? ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో అడావిడిన 3 నెలలనే ఏదో ఉడిపోయినట్టు, తెలంగాణ మొత్తం ఏదో ఆగమైనట్టు, తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ కరెంట్ కష్టాలు తెచ్చిందని, కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ స్థాయిలో విపత్తు వచ్చింది. అదే కాకుండా డెడ్ స్టోరేజ్ కి వాటర్ వెళ్ళిపోతా ఉంది. లెక్కలు చెప్తా ఉన్నాయి. గోదావరిలో ఎంత వాటర్ ఉంది, అదే కాకుండా కృష్ణాలో ఎంత వాటర్ ఉంది పోయినసారి. ఆ లెక్కల రూపంలో కూడా మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. రైతు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు ప్రయోజనాల విషయంలో మేము వెనుకపో. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తానని చెప్పినాం. ఆ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే కాదు, రైతులు నమ్ముతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ విశ్వాసం తీసుకుంటా ఉన్నారు. మేమేమన్నా ఎక్కడన్నా ఏమన్నా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మేమన్నా ఉన్న పైసలు ఏమన్నా వేస్ట్ ఖర్చు చేస్తా ఉన్నామా? తెలంగాణ రాష్ట్ర ఖర్చులు తక్కువ చేసుకుంటా ఉన్నాం, ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఒక్కొక్కటి సెటరైట్ చేసుకుంటా ఉన్నాం. రోజుకు 18 గంటల టైం కాలం పాటు మా అధికారులు మంత్రులంతా పనిచేస్తా ఉన్నారు. అరే ఇంత మంచిగా మంచి పరిపాలన అందిస్తా ఉంటే ఇంకోటి మీడియా మీద ఆంక్షలు లేవు ఎక్కడ కూడా. అదే యథేచ్ఛగా మీడియా సంస్థలు ప్రసార మాధ్యమం ద్వారా మీడియా ప్రసారం జరుగుతా ఉంది. వార్తలు పత్రికలు ప్రసారిస్తా ఉన్నాయి. అదే కాక ప్రజా సంఘాలు ధర్నా చేసుకునే మేము అనుమతిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఇట్లా పోనిచ్చినాని జిల్లాలకి కేసీఆర్ గారు ఎంత నిర్బంధాలు విధించడు. ఇప్పుడు బండి సంజయ్ గారు దీక్ష చేసడానికి మేము వారి మీద నిర్బంధాలు విధించలేదు. కేసీఆర్ గారు నల్గొండ పోతుంటే మేము పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినాం, కరీంనగర్ పోతుంటే పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చాం. ఇంతకన్నా ప్రజారంజక పాలన ఏమందించాలట? ప్రజలు నిర్ణయిస్తారు, అంతిమ నిర్ణయితలు ప్రజలు. మేము ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు నష్టం జరిగే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయదని చెప్పేసి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. మేము జాతీయ స్థాయిలో 1,50,000 కోట్లు 2004లోనే రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అదే ఇందిరా మిల్లు ప్రతి నియోజకవర్గం 3,500 ఇళ్ళు కావచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదు. ఇంత 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ఇంత తక్కువ టైంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా పోటీ చేయడానికి కూడా అభ్యర్థి దొరకలేరంటే టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిర్బంధాలతోటి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అందించిందో ప్రజలంతా చూస్తున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏమండి రుణమాఫీ చేసిరా? 18,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసిరు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలా? మోసం చేసిరు. డబుల్ బెడ్రూమ్ 7 లక్షలు ఇస్తారని చెప్పి ఓన్లీ 1,00,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు. 14 లక్షలు బోర్డు భూములు పంచాలని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో బోర్డు భూములు పంచలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అదే కాకుండా ఖమ్మంలో రైతులకు గిరిజన రైతులకు బేడీ లేచిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళ రైతులు ఆనాడు బేడీ లేచి పెద్ద ఎత్తున జైల్లో పెట్టిరు. అదే కాకుండా మహిళలను చూడకుండా కూడా లాఠీ చార్జీ చేసిరు. వాళ్ళు రైతుల గురించి మాట్లాడి రుణమాఫీ చేయకుండా గిట్టుబాటుతారా ఇవ్వకుండా వారు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటది. ఖచ్చితంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఖచ్చితంగా ప్రజల నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మారుతుంది. ప్రతిరోజు ప్రసార మాధ్యమాలు కావచ్చు, పత్రికల ద్వారా వచ్చినటువంటి వార్త విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ప్రజల శ్రేయస్ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందించాలని చెప్పేసి మా ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రైట్. మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ డి పవరావు గారి దగ్గర వెళ్దాం. పవరావు గారు ఇంతకుముందు అడిగిన ప్రశ్నే సహజంగా అంటే 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు. కేవలం ఈ 3-3.5 నెలల సమయంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఈ తక్కువ కాలంలోనే సరే ఇప్పుడు పంటలు ఎండుతున్నాయి కాబట్టి రైతులకు కొంత ఆందోళన ఉంటుంది, ఎందుకంటే అదే వాళ్ళ సర్వస్వం జీవము. కానీ ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆగొచ్చు. అయినప్పటికీ ఎందుకు కొంత అన్రెస్ట్ అనేది తక్కువ సమయంలో ఎందుకు కనిపిస్తుంది? వాళ్ళే డెడ్ లైన్లు పెట్టుకున్నారు కదండి. ఎవరు పెట్టారు? కాంగ్రెస్ వాళ్ళకి డెడ్ లైన్లు. 100 రోజులు వాళ్ళు 100 రోజుల టైం తర్వాత అవన్నీ అవుతాయి. 100 రోజులు చెప్పారా? December 9 రుణమాఫీ, December 3 అనుకుంటా అది ఏది రైతు బంధు, దాన్ని పేరు మార్చారు కదా, రైతు భరోసా 15,000 ఇస్తా ఉన్నారు. ఈ రోజుకి ఇప్పుడు దాకా చేసి మార్చి చివరి దాకా ఇస్తానే ఉన్నారు. 10,000 ఇచ్చారు.
ఆ 10,000 రైతు బందే ఇస్తున్నారు, రైతు భరోసా లేదు. అవును. మహాలక్ష్మి పథకం ఏమైపోయింది? 2,500ది అది కనపడదు. కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు ప్లస్ తులం బంగారం, ఎండాకాలం పెళ్లిళ్ళు అవుతున్నాయి, నో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అలాగే ఇప్పుడు ఇవాళ కేసీఆర్ మాట్లాడుతుంది, మరి అది నిజానిజాలు వాళ్ళు చెప్పాలి. జొన్నలు బోనస్ అనేది అన్ని పంటలకి బోనస్ ఇస్తామన్నారని, జొన్నలు సగమే కొంటామంటున్నారని, దానిలో బోనస్ సంగతి ఏంటనేది, అలాగే వరి వర్షాకాలం పంటకి బోనస్ ఏమి ఇచ్చారని. సరే ఏదైనా తర్వాత ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి నిరుద్యోగ భృతి ఏమో చెప్పారు వాళ్ళు, అసెంబ్లీ సాక్షిగా భట్టి గారు ఏమో చెప్పలేదని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అబద్ధం, అది అబద్ధమే, బయట చెప్పారు వాళ్ళు ఇస్తామని చెప్పి. ఏంటంటే ఇవన్నీ ఏదో చిల్లర కొన్ని చిల్లరంటే తక్కువ అని కాదు, ఎక్కువ మందికి ప్రయోజనం చెప్పు, కానీ ఎంతెంత ప్రయోజనం అది? బస్సుల్లో తిరిగేదానికి మీకు ఆర్టీసీకి 800 కోట్లు ఇస్తున్నారు నెల, ఒకవేళ కంపెన్సేషన్ ఇస్తే 8,000 కోట్ల. అది ఇప్పుడు నేను నిన్న మొన్న అది పక్కన తీసిపెట్టి నేను తీద్దాం అనుకుంటే టైం లేదు, బయట నుంచి వచ్చాను ఇప్పుడే. అయితే నేను చెప్పేది ఒకటి, మీకు రకరకాల ఆదాయాలు పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం దగ్గర నుంచి అన్ని పేపర్లోనే వస్తున్నాయి, డేటా అంతా కలెక్ట్ చేసింది ఉంది. ఆదాయాలు ఏ నెలకు ఆదాయం ఆ నెల వచ్చే ఆదాయమే కదా. ఇప్పుడు బ్యాంక్ కేసీఆర్ గారు మొత్తం ఖర్చు పెట్టి ఎట్లా వెళ్తాడు? ఎప్పటికప్పుడు వచ్చే ఆదాయం, ముందు వచ్చే ఆదాయం కేసీఆర్ అప్పుడు ఖర్చు పెట్టలేడు కదా. ఇప్పుడు వస్తుంది ఆదాయం, నెల ఆదాయం వస్తుంది. ఆదాయం అంతా ఏం చేస్తున్నారు? ప్రశ్న అది జెన్యూన్ ప్రశ్న. ఈ ఆదాయం అంతా ఏం చేస్తున్నారు? ఇంత ఆదాయం వస్తుంది ప్రతి నెల, కేసీఆర్ గారు ఉండదానికంటే కూడా ఇప్పుడు కొంత ఆదాయం పెరిగింది, అప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఇంకా ఆదాయం పెరిగింది. రిజిస్ట్రేషన్ ఆదాయం దగ్గర నుంచి రకరకాల ఆదాయాలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం మొత్తం మీరేం చేస్తున్నారు? పైగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణను అప్పుల పాలు చేశారు కేసీఆర్ అన్నారు. నిజమే, కొంత దుబారా ఆయన చేసిన మాట నేను కాదన్ను. కానీ మీరు వచ్చి మీరేం చేస్తున్నారు? 59,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్ లో మీరు అప్పు పెట్టలేదా? మరి ఎందుకు పెట్టారు? మీరు అప్పు ఇప్పటికే తీసుకున్నారు, 14-15,000 కోట్లు అనుకుంటే ఆల్రెడీ తీసుకున్నారు. రెండో పక్కన మీరు బడ్జెట్ మొత్తం మీద 59,000 కోట్ల దాకా సుమారుగా అప్పు తీసుకుంటామని పెట్టారు ఈ సంవత్సరంలో. మరి మీరు చేస్తుంది ఏంటి? ఊరికే మాటలు మాట్లాడటం, చేతలకి మాటలకి ఇంత అంతరాయం, ఆ గ్యాప్, ఇంత అంతరం అనేది జనాలు గ్రహిస్తారు. మిత్రులు ఎవరైనా వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, కానీ మనసులో ఎవరున్న చోట వాళ్ళకి నచ్చుతుంది. నేను ఏ పార్టీలో లేను కాబట్టి ఇలా ఆబ్జెక్టివ్ గా ఉండగలుగుతున్నాను. నాకు భావజాలం ఉండొచ్చు, కానీ నేను పార్టీలో లేను, అందుకనే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడగలుగుతున్నా. ఏదనుకుంటే నా వ్యక్తిగతమైన గౌరవం మాత్రమే నేను చూసుకుంటాను, నేను జనాల దగ్గర తప్పు పడకూడదు అని. ఇప్పుడు పార్టీలో ఉన్న తర్వాత చూపు మారుద్ది. నేను కూడా సిపిఐలో పనిచేసా, సిపిఐలో ఉంటే నేను ఏదో మాట్లాడుతుండేవాడినేమో, ఇంకేం చేస్తాను. సిపిఐ ఉండి నేను సిపిఐ ఎటుపోతే అటుపోకుండా అదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అనేది. అందుకని ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే రాజకీయాలు పార్టీలే వద్దని అంటారు, పార్టీలు కావాలి, పోరాడాలి, కానీ సత్యం అసత్యం అనేవి కూడా ఉన్నాయి కదా. పార్టీ ఫ్రేమ్ లో ఇరుక్కున్న తర్వాత ఇంకేం మాట్లాడగలం? తెలిసినా మాట్లాడలేము, ఒకసారి తెలియకుండా కూడా పోతుంది, ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఏంటంటే దయచేసి నేనున్న పొజిషన్ అలాంటిది, నా వ్యక్తిగతంగా నా గొప్పతనం నేను చెప్పటల్లా. నేను ఈ పొజిషన్ తీసుకోదలుచుకున్నా, ఎందుకంటే ఇలాగే బతకదలుచుకున్నా, ఇలాగే మాట్లాడదలుచుకున్నా, ఇలాగే ఉండదలుచుకున్నా, దానికి ఇదే కరెక్ట్ పొజిషన్ అనుకున్నా పార్టీలు లేకుండా ప్రస్తుతం స్థితిలో. సరే అందుకని ఏంటంటే ఇవన్నీ ఏదేమైనా కాంగ్రెస్ వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఇందా పెద్దలు వేణుగోపాల్ గారు ఏదో చెప్తున్నారు బీజేపీ నుంచి, అవినీతి గురించి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి చర్చ నడుస్తూనే ఉంది కదా. దానికి కూడా ఆయన చెప్తే అది అవినీతి కాదా? ఎదుగు దాచిపెడుతుంది ఎస్బీఐ, ఎన్ని చోట్ల ఎన్ని దొంగ పనులు చేసింది ఎస్బీఐ, కోర్టు ఏమంటే ఇవ్వకుండా ఎన్ని పనులు చేసింది, ఎన్ని దఫాలుగా చివరికి ఇస్తే ఇప్పుడు దాన్ని పొట్ట జీలుస్తుంటే పురుగులన్నీ బయటకు వస్తున్నాయి. ఏం చెప్పారు? రైట్ వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీరేమో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు హామీలు నిలబెట్టుకోలేదని మీరు విమర్శలు చేస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రతినిధి ఏమో 10 సంవత్సరాలుగా వీళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు అని చెప్పి మిమ్మల్ని కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. ఏంటి మరి ఆ కేంద్రంలో మీరు ఇచ్చిన రైతులకు సంబంధించిన హామీల విషయం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతుల హామీలకు సంబంధించి గతంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రాలు దానికి మద్దతు తెలిపాయి, అటువంటి ఆ దీక్షలు ఎటువంటి దీక్షలు అనేది మీడియా పరంగా బట్టబయలైనటువంటి సంగతి మీకు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో ఏ ఆర్థికవేత్త కూడా ఓపెన్ గా చెప్తున్నాను, ఏదైతే జరిగినటువంటి రైతు చట్టాలకు జరిగినటువంటి ఆ దీక్షలు తర్వాత కూడా ఇటీవల కూడా కొన్ని రోజులు చేసినటువంటి దీక్షలు ఎందుకు ఆగిపోయినాయి? ఏ ఆర్థికవేత్త కూడా ఎక్కడ కూడా సపోర్ట్ చేస్తలేడు. వారికి సంబంధించినటువంటి ఎంఎస్పి ధరలకు సంబంధించి పర్టికులర్ గా వాళ్ళు అడిగినటువంటి ఆ డిమాండ్లు రైతులకి ఈ రోజు ప్రతి సంవత్సరము 2 దఫాలు మన మోడీ గారి నుంచి ప్రతి ఒక్క ఎకరానికి పడుతున్నటువంటి వాస్తవం కాదా?
రైతులకి సబ్సిడీ ఇస్తున్నది వాస్తవం కాదా? రైతులకు ఎరువుల మీద ధరల మీద ఈ రోజు ఎకరాకి ఎంత సబ్సిడీ వస్తుంది? ఈ రోజు మీకు రాష్ట్రంలో రైతుకు సంబంధించినటువంటి ఏ నిధులు, ఎంతెంత నిధులు అనేటువంటి ఎన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎకరాకి 25,000 రూపాయలు ఈ రోజు రైతుకి మద్దతుగా లబ్ధి పొందుతున్నాడు. అదే విధంగా ప్రతి ఒక్క సంబంధిత పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే. ఇప్పుడు ఊరికినే కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఏదో మనము పార్టీని హైలైట్ చేసుకోవాలి, పార్టీకి ఉచిత హామీలు ఇచ్చి ఈ రోజు జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి, ఈ విధంగా పోయే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కాదండి. మోదీ గారు భవిష్యత్తు తరాలను ఆలోచించి ప్రస్తుతము దేశము అధోగతి పాలనలో ఉన్నటువంటి గత కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైనటువంటి దేశాన్ని ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా జీడిపి 7% అనౌన్స్ చేసింది. దాంట్లో ఏం మార్పు రాలేదు. అంటే నేను ఏమంటున్నానంటే ఏదో మాట్లాడేసి ఒక గతంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఇవే ఉన్నాయి గత 60 సంవత్సరాల నుంచి దేశంలో. ప్రజలకు బాగా రుద్ది ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేశారు. కమ్యూనిస్టు భావాలు భారతదేశంలో, కాంగ్రెస్ భావాలు, భావజాలం అంతా చరిత్రను వక్రీకరించడం. ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారి పాలనలో అన్ని కూడా మార్పులు చెందుతున్నాయి. సంస్కరణలతో ముందుకు వస్తున్నాడు. రక్షణ రంగం కానివ్వండి, అదేవిధంగా ఈ గవర్నెన్స్ ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు గ్రామంలో ఉపాధి హామీకి సంబంధించిన కూలీ అకౌంట్ లో పడుతున్నాయండి. ఆయనకు సంబంధించిన అకౌంట్ లో డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయి, ఆయన వాడుకుంటున్నాడు. గతంలో ఎట్లుండేది? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రానికి రావాలి, రాష్ట్రం నుంచి జిల్లాకి రావాలి, జిల్లా నుంచి ట్రెజరీకి రావాలి. గ్రామంలో ఎంత అవినీతి ఈరోజు తగ్గింది, ఎంత పారదర్శకత ఈరోజు ప్రభుత్వం జరుగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పాలనలో ఎల్ఈడి బల్బు 350 నుంచి 400 రూపాయలు ఎల్ఈడి బల్బు జరిగింది. ఈ రోజు 50-60 రూపాయలకి ఎల్ఈడి బల్బులు. ఈరోజు దేశం అంతా విద్యుత్ రంగంలో ఒక సంస్కరణలతో చారిత్రాత్మకంగా మార్పులు తీసుకొచ్చి ఈ రోజు పవర్ కన్జంప్షన్ తో ఈ రోజు ఎల్ఈడి బల్బులు దేశం అంతా ఎక్కడ ఈ విద్యుత్ లేని దగ్గర కూడా ఈ రోజు విద్యుత్ చేస్తున్నారు. ఎన్నో రకాల అభివృద్ధులు చేస్తున్నారు. కానీ మేము ప్రచారం చేసుకుంటలేము. ప్రచారం ప్రజల్లో ఉన్నాం. ఈ రోజు మోదీ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. రేపు తెలంగాణలో ఈ రోజు చెప్తున్నాను, ఈ వేదికగా దాదాపు 10 స్థానాల నుంచి పైచిలుకు స్థానాలు రేపు లోక్సభలో గెలవబోతున్నాం. ఇటు బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఇప్పుడే మన సార్ ఒక పాయింట్ లో నాకు నచ్చుతున్నారు. నేను చెప్పాల్సింది సార్ ఆల్రెడీ ముందుగా చెప్తున్నారు. వాళ్ళు ఒక టైం బాండ్ పెట్టారండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో మేము పూర్తి చేస్తాం, మేము ఫలాని డేట్ కల్లా మీకు కంప్లీట్ గా మీ అకౌంట్ లో పడతాయి అంటే ప్రజలు ఇప్పుడు మీరు ఒక పార్టీకి సంబంధించి మనం ఒక డెలివరీ ఇచ్చేటప్పుడు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేటప్పుడు మనం రేపు అది చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉండకూడదు. ఈ రోజు అదే వార్త, అదే యొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలే ఈ రోజు వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ యొక్క పాలనకు రెఫరెండం అన్నారు కదా. రేపు ఎన్నికల్లో తీర్పు చూడండి. భారతీయ జనతా పార్టీకి అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది. ఏదో ఈ పార్టీలలో అక్కడి నుంచి అక్కడికి జంపింగ్ చేసుకుని ఏదో అభ్యర్థుల కోసం చేస్తున్నటువంటి కొన్ని స్థానాల్లో పోటీ ఉంటుంది తప్ప నిలకడగా నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల స్థాయి నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు చెప్పేది ఏంటంటే మేము కాంగ్రెస్ కి వేసినాము, ఇప్పుడు మేము మోదీకి ఖచ్చితంగా వేయబోతున్నాము, మీకు తిరుగులేదు. మోదీ గారు అయోధ్యలో వాళ్ళ రాముడి ప్రతిష్ట చేయడం కానివ్వండి, కరోనా టైంలో ఇటువంటి గొప్ప పనుల వలన ఈ రోజు మోదీ చిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నాడు ప్రజల్లో. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా లోక్సభ స్థానంలో అత్యధికంగా మేము గెలుచుకోబోతున్నాం అని చెప్పి సందర్భంగా. రైట్. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీరేమో
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గ్యారంటీలు అమలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ ఓటు కోరుతుంది, ఖచ్చితంగా 14 సీట్లు గెలుస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పలేదు. బీజేపీ చెప్పేది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని ఓటర్లు కూడా మోడీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం చాలా బాగా చేసింది, దాంతోపాటు మోడీ ఇమేజ్ తో బీజేపీ కనీసం 12 నుంచి 14 స్థానాలు గెలుస్తాము, మోడీ ఇమేజే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి మీ రీడింగ్? మీరు చూసిరు ఎన్ఆర్జీఏ స్కీమ్ గతంలో ఎన్ని రోజులు ఉందండి? 100 రోజులు ఉంటే 42 రోజులు కుదించిందే భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఫసల్ బీమా యోజన గతంలో కేంద్ర ప్రభుత్వం వాటా 50% ఉండే, కానీ దాన్ని 20% కుదించింది భారతీయ జనతా పార్టీ కదా. వీళ్ళేదో రైతుకి ఏదో మేలు చేసినట్టు 2019 మేనిఫెస్టోలు మీరే ప్రకటించి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, అదేగా రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పి 700 మంది సపోర్ట్ కోసం దీక్ష చేస్తే 700 మంది రైతులు చనిపోయారు. అవన్నీ బడ్జో భారతీయ జనతా పార్టీ రైతులను మోసం చేసి ఏకంగా ఇప్పుడు రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అసలు రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని? రైతుల కోసం నల్ల చట్టాలు చేస్తే 1 ఇయర్ పార్టీ దీక్ష చేసిరు, అప్పుడు విరమించుకున్న రైతు చట్టాల విషయంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏమైనా జీడిపి పెరిగిందా, రూపాయి పెరిగిందా, లేకపోతే పేదరికం ఏమైనా తగ్గిందా, నిరుద్యోగం ఏమైనా తగ్గిందా, లేకపోతే ఈ దేశంలో ఏమైనా దిగుమతులు ఏమైనా తగ్గించుకున్నారా? ఎంతసేపు ఎగుమతులు పెంచలేదు, దిగుమతులు తగ్గించుకోలేదు. పెద్ద ఎత్తున దేశంలో మొన్న కూడా బడ్జెట్ లో 16 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టి 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పి మీరు పెట్టుబడిదారులు మీరు మేలు చేసి తప్ప ఈ దేశంలో రైతాంగానికి ఏమైనా మేలు చేసిరా? ఓ హిందూ మేలుకో అన్నారు, 46 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు అయింది. ఓ హిందూ మేలుకో అన్నారు, గ్యాస్ ధర ఏ విధంగా ఉందో ఆనాడు చూసినాం మనం అంతా. అదే విధంగా ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధించి 200 రూపాయలు ఏ విధంగా రేటు పెరిగిందో మనం అంతా చూసినాం. వీళ్ళంతా చెప్పండి భారతీయ జనతా పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం, రామ మందిరం పేరు మీద ఓట్లు ఎప్పించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కానీ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నమే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసిండు. ఓన్లీ 7 లక్షల ఉద్యోగాలు మేము నింపినామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా వారే ప్రకటించుకున్నారంటే దేశంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అదే కాకుండా 15 లక్షల రూపాయలు నల్లధనం ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లు వేస్తారని చెప్పిండు, అది మాట తప్పిండు. రైతులకు ఇచ్చిన హామీలు మాట మర్చిపోయిండు, అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట మర్చిపోయిండు. ఈసారి రామ మందిరం పేరు మీద 3వసారి నేనే అధికారంలోకి వస్తా, మేమే 400 సీట్లు గెలుస్తున్నాం అని చెప్తూ దేశంలో చిన్న చితక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా సన్నగిలిపోతా ఉంది. ఎందుకంటే దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 150 సీట్ల తక్కువ కూడా గెలవబోతా ఉంది. ఇండియా కూటమికి 310 స్థానాలు రాబోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 200 సీట్లకే పరిమితం అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 200 సీట్లు పరిమితమైనట్టు ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ కూడా ఈ దేశంలో మొదటి స్థానం ఉంటే 2వ స్థానం 3వ స్థానానికి పరిమితమైంది. కాబట్టి చాలా పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి కూడా ముందుకు రావడం లేవు. అదే కాకుండా అవినీతి పార్టీలు అని చెప్తూనే అవినీతి పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. ఎన్సీపీ అజిత్ పవార్ 25,000 కోట్ల కుంభకోణం చేసిందని చెప్పి వారితో పొత్తు పెట్టుకురంటే న్యాచురల్ కరప్షన్ పార్టీ అని చెప్పి ఎన్సీపీతో మీరు పొత్తు పెట్టుకొని, జేడీతో పొత్తు పెట్టుకొని, అదే టీడీపీతో పొత్తు పెట్టుకొని, కుటుంబ పార్టీతో ఓకే రైట్ 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 సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. మనము ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒక్క నిమిషం ఇప్పుడు తెలంగాణ మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటిది ఉద్యోగాల విషయం కానివ్వండి, నల్లధనం తీసుకొని వస్తానన్నటువంటి విషయం కానివ్వండి, ఎవిడెన్స్ వీడియో ఉంటే పంపించమండి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ యొక్క అబద్ధపు ప్రచారాలు, ఈ అబద్ధపు మాటలు మాట్లాడి బట్టగాల్చి ఎదుటి వ్యక్తి మీద వేయడం తప్ప ఎక్కడైనా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడైనా మేము చెప్పినటువంటి వీడియో ఉందా అండి? నల్లధనం వెనక్కి తీసుకొని వస్తామని చెప్పినటువంటి మాట ఉందా అండి? ఎందుకు we are against to black money. The process is going. చట్టం ప్రకారం 10 సంవత్సరాలైంది కదా చెల్ల వేణుగోపాల్ గారు, 10 సంవత్సరాలు నల్లధనానికి బయట నుంచి 1 రూపాయి కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు కదా దేశంలో. ఏమండి మీరు ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల మీ కాంగ్రెస్ పాలనలో
అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ఎవరు అవినీతి 10 పోతాయి? మీరు అవినీతి పోతాయి. మీ ఆయనలో మొత్తం విదేశాలు ఏదేచ్చగా ఉన్నారు. మరి మీరేం చేసినట్టు? ఈ దేశంలో 14 లక్షల కోట్ల రూపాయలు వారికి రుణమాఫీ చేసిదా? ఏమన్నా రైతులకు చేసిరా? ఏమన్నా పేదవర్గాలకు ఓకే 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 చేసిరా? చరణ్ గారు ఒక్క నిమిషం, చరణ్ గారు ఒక్క నిమిషం, ఏమండి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వేణుగోపాల్, నేను మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు పాపరావు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినారీ చూసినా, తెలంగాణ సినారీలు చూసినా సరే, ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు టీఆర్ఎస్ వైపు కాకుండా బీజేపీకి మళ్ళీ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెల్ల వేణుగోపాల్ గారు చెప్పినట్టు కానీ, లేకపోతే ఇతరులు మాట్లాడుకున్నట్టుగా కానీ, కొంత మోడీ ఇమేజ్, చరిష్మా ఇటువంటివన్నీ బీజేపీకి అయ్యేం కాదు అర్థమైంది. మీ ప్రశ్న నాకు అర్థమైంది. నిజంగా ఆ వాతావరణం ఉంది కొంత. ఎందుకంటే జనాలు చాలా సింపుల్ ఫార్ములా లాగా ఆలోచిస్తున్నారు. జాతీయ పార్టీలు ఆ పార్టీలే గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి కాబట్టి జాతీయ పార్టీలు, ఎంపీలు ఈ లెక్కలోనే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే ఇంకో లెక్క ఉండేదేమో, మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఉండేదేమో. కానీ మీరు అంతే కరెక్ట్. అక్కడ బీఆర్ఎస్ గురించి కాకుండా జాతీయ పార్టీ కాబట్టారు, అంతేగాని మోడీ గారి ఇది కాదు. ఇక్కడ అది తగ్గిపోయింది, ఆ ప్రభ తగ్గింది. కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే అది జాతీయ పార్టీ అని. కానీ అక్కడ దానికి అసలు కారణం ఏంటంటే, అసలు మామూలుగానే దేశవ్యాప్తంగా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి రాహుల్ వర్సెస్ మోడీగా చేశారు ఎలక్షన్. అది అలా కాదు. రాహుల్ వర్సెస్ మోడీ కాదు. రాహుల్ గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్టేట్స్ లో సరిగ్గా ఉంది? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఓడిపోయారు. అక్కడ ఉంది. కర్ణాటకలో ఉంది. ఇంకెక్కడ ఎన్ని చోట్ల ఉంది చెప్పండి మీరు? ఇంకా చిన్న ఎక్కడ తప్పితే. అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలు చూడండి ఎన్ని చోట్ల ఉన్నాయో. ప్రతిపక్ష పార్టీలు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది. ఉత్తరప్రదేశ్ లో బలమైన పార్టీ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కాదు. ఆర్జేడీ బీహార్ లో బలమైన పార్టీ. సౌత్ ఇండియా మొత్తం రకరకాల ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కర్ణాటక కాసేపు పక్కన పెట్టిన 2 జాతీయ పార్టీలు. మిగతా 3 స్టేట్స్ లో, మహారాష్ట్రలో కూడా ప్రతిపక్షాలు బలంగా ఉన్నటువంటి, కాంగ్రెసే కాకుండా ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో చెప్పుకుంటా పోతే ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ కానీ ప్రతిపక్షాలు ఉన్నాయి. అవి గట్టి ఫైట్ ఇస్తున్నాయి. అవన్నీ గెలుచుకొస్తే కనుక బలమైన సీట్లు. బీజేపీ ఎందుకు ఓడిపోదు? మీరు రాహుల్ వర్సెస్ మోడీ చేసి రాహుల్ ఓడించలేడు అనేది మీ నిర్ణయానికి వస్తే, రాహుల్ వర్సెస్ మోడీ లెక్కలో ఇక టీఆర్ఎస్ కూడా వేయకూడదు. ఎందుకంటే రాహుల్ కాదు కదా కాంగ్రెస్ కి వేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ కి వేయటం తెలంగాణ ఒకరు విరక్తి చెంది కాంగ్రెస్ కి వేయరు అనుకోండి, ఒక బీజేపీ కదా అని చూస్తున్నారు. కానీ ఏమవుద్ది ఈసారి? రాహుల్ వర్సెస్ మోడీ కాదు, ఒక సింగిల్ పార్టీ గవర్నమెంట్ కాదు, కోయలేషన్ ఉంటుంది అనేది కేంద్రంలో చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కోయలేషన్ ఉంటే దానిలో టీఆర్ఎస్ కూడా ఏదో ఒకటి చేస్తుంది కదా. 17 సీట్లు, 10 సీట్లు, 5 సీట్లు గెలుచుకున్నా ఆ సీట్లు పనికొస్తాయి కోయలేషన్ కి. కోయలేషనే అవుద్ది. ఈజ్ నాట్ గోయింగ్ టు బి రాహుల్. ఒకవేళ అయితే కనుక మోడీ కనుక హాఫ్ మే మార్క్ దాడకపోతే అది కోయలేషన్ అయితే కనుక జరిగేది ఏంటి? ఈ సీట్లు కూడా ఇంపార్టెంట్. అలా ఆలోచిస్తే వేరేగా ఉంటుంది. కానీ మొత్తం ప్రొజెక్షన్ మీడియా కానీ అందరు కలిసి ఏం చేశారంటే, రాహుల్ వర్సెస్ మోడీ చేసేసరికి ఈ దెబ్బ ఏమవుతుందంటే, మీకు రాహుల్ గాంధీ ఓడిపోతాడు కాబట్టి, గెలవడు కాబట్టి మోడీకి వేసేద్దాం. కానీ దిస్ ఇస్ నాట్ ఏ ఫ్యాక్ట్. ఎలక్షన్ గతంలో చాలా సార్లు ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు చాలా కలిసి కూటమిలు కట్టి, గతంలో ఇప్పుడు తగ్గింది 10-15 ఏళ్ల నుంచి కొంత. అసలు యూపీఏ 1 మొత్తం ప్రతిపక్ష కూటమే కదా. తర్వాత కదా కాంగ్రెస్ పార్టీ బలం పొందుకుంది. ఈ 2 టర్ములు ఎన్డీఏ బలం. ఎన్డీఏ అంటే బీజేపీ సొంత బలం. అట్లా ఉండదు. కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ప్రతి సీటు, ప్రతి ఓటు ఇంపార్టెంటే. మీరు ఏ పార్టీ కోటేస్తున్నారని ఢిల్లీలో మీ రాష్ట్ర విధానాలను కూడా నిర్ణయిస్తుంది. ఇది నిజం. ఓకే, రైట్. ఓకే, తిరిగి మనం బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల వేణుగోపాల్ గారి దగ్గర వెళ్దాం. చెల్ల వేణుగోపాల్ గారు, సరే ఇప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉందనో లేకపోతే వేరే విమర్శలు చేస్తూ ఉన్నారన్న విషయం కాకుండా 2014 ఎన్నికల సందర్భంగా 1 ఇన్ఫ్లేషను, 2 నిరుద్యోగం అనేది, నల్లధనం అనేది, ఈ 3 అంశాలన్నిటివి బీజేపీ కలిసి వచ్చాయి. ప్రతి సభలో కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. కానీ ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. నిరుద్యోగం కూడా ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పన జరగలేదు, ఉపాధి కల్పన జరగలేదు, యువత సంతృప్తిగా లేరు అన్నది కూడా వాస్తవము. ఎందుకు ఈ 2 అంశాలను బీజేపీ సీరియస్గా తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా 10 సంవత్సరాలు 2 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందే మన సార్ చెప్పినట్టు యూపీఏ 1 కానీ ఇవన్నీ కూడా అన్ని పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని రన్ చేసినటువంటి సందర్భాలు, వాటి నిర్ణయాలకు సందర్భించినటువంటి తీసుకున్న సమయము, కొన్ని నిర్ణయాలు తీసుకోపోకుండా పోవడం, గతంలో జరిగినటువంటి సమస్యలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. ఎన్డీఏ కూటమి మొదటి విడతలో, మొదటి దఫాలో వీలైనంత వరకు అన్ని సెటరైట్ చేసుకొని, 2వ దఫాలో దాదాపు ప్రపంచంలో అన్ని సమస్యలు వచ్చినాయి. దాదాపు 2 సంవత్సరాలు కరోనా విపత్తుతో మనం పోరాడాము. అదేవిధంగా ఈరోజు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నాయి.
ఎన్నో రకాల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోజు మన దేశంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధరల విషయంలో గాని అదే విధంగా ఇంకొక విషయంలో గాని ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు దేశ ప్రగతికి నేను ₹1 పెట్టడానికి కూడా రెడీ. మోదీ గారు పెట్రోల్ తగ్గించకపోయినా పర్వాలేదు, ఆయన రక్షణ రంగానికి బాగా చేస్తున్నాడు, ఆయన ఇంకొక రంగానికి పెద్ద పీట వేస్తున్నారు. వేణుగోపాల్ గారు ఇప్పుడు బీజేపీ కార్యకర్తగా మోడీ అభిమానిగా మీరు అంటే పర్లేదు, కానీ నిజంగా ప్రజలు పెట్రోల్ రేట్లు పెరిగినా కూడా ఇబ్బందులు పడట్లేదా? ₹1 అదనంగా ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా మెజారిటీ ప్రజలు? కాదు వినండి నేను ఇప్పుడు తగ్గించాల్సిన సందర్భంలో ఇటీవల ₹2 కూడా తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ₹2 తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ₹2 తగ్గిస్తే ₹4 తగ్గుతుంది. అది ప్రజలకు అర్థమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇంచుమించు తెలంగాణలో ఎంతైతే పెట్రోల్ రేటు ఉందో మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా అంతే రేటు ఉంది. పార్టీలకు సంబంధం కాదు కదా, రాష్ట్ర అవసరాల నేపథ్యంలో వాళ్ళకు మొదటి నుంచి ఎంతైతే పనులు వసూలు చేశారో అన్నే పనులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ కేంద్రము సెస్సుల పేరుతోటి అదనంగా వసూలు చేస్తుంది. దాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నా కూడా, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో వసూలు చేస్తున్నారు అదనంగా. కాంగ్రెస్ హయాంలో కంటే పన్నులు ఎక్కువ ఉన్నాయి. అదనంగా పెట్రోల్ అంతర్జాతీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ఇక్కడ వసూలు చేస్తున్నారు. నిజం, వసూలు చేశారు. సరే, వసూలు చేసిన ఆ డబ్బులు మీకు వస్తుంటే మీరు ఎవరికి ఖర్చు పెడుతున్నారు? అది కూడా ఒక పాయింట్. మీరు జనానికి ఏమైనా సంక్షేమం ఇస్తున్నారా? పోనీ ఆ డబ్బులు వసూలు చేసి ఎవరికి సంక్షేమం ఇస్తున్నారు? ఎవరికి వెళ్తున్నాయి ఆ డబ్బులు? ఎవరికి వెళ్తున్నాయి? అది కూడా క్వశ్చన్. ధనవంతులు అవుతున్నారు ఈ దేశంలో. దట్ ఈస్ ఏ పాయింట్. ఓకే, రైట్ సార్. వేణుగోపాల్ గారు చెప్పండి. నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీకు చెప్పినటువంటి విషయాల్లో అన్ని కూడా దేశంలో మనకిప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధికి నోచుకొని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత అక్కడ కూడా కొన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, సౌత్ ఇండియాలో మనము అనుభవిస్తున్నటువంటి సదుపాయాలలో కనీసము కొన్ని సదుపాయాలు లేనటువంటి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి అన్నిటిని కూడా దానికి బడ్జెట్ కూడా మన ఆదాయం నుంచి తీసేయాల్సిందే కదా. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే హైదరాబాద్ కు సంబంధించిన ఆదాయాన్ని హైదరాబాద్ లోనే ఖర్చు పెట్టాలని అనుకుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు కానీ లేకపోతే హైదరాబాద్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేమే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాము అని చెప్పి ఏ ప్రసంగాలు చేయరు కదా. ఇప్పుడు కేంద్రం ఇక్కడికి వచ్చింది, మొన్న కిషన్ రెడ్డి గారు కూడా మీ రాష్ట్ర అధ్యక్షుడు 9.5 లక్షల కోట్లు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చామని గుజరాత్ కూడా కరువు ఉందా అండి? ఉత్తరప్రదేశ్, బీహార్, సరే గుజరాత్ కి కరువు వచ్చిందని గుజరాత్ నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్ సార్. సంబంధించినటువంటి నార్త్ కి సౌత్ కి డిఫరెన్స్ ఉంది. నార్త్ లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి జరిగి ఉండొచ్చు, మన రాష్ట్రాల్లో సౌత్ లో అభివృద్ధి జరగకుండా పోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఏదైనా సరే కొంత సమయం కావాలి, సమయంతో పాటు విధి విధానాలు కావాలి, నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక మెజారిటీ ప్రభుత్వం కావాలి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి మేము గత 10 సంవత్సరాల్లో ఇన్ని రకాలుగా మేము వికసిత్ భారత్ పేరిట ఈ రోజు మేము ఇన్ని చేస్తున్నాము అని చెప్పని మేము పూర్తిగా ప్రజల్లో డిజిటలైజ్డ్ టెక్నాలజీతో ఈ రోజు మేము ప్రచారం చేస్తున్నాము. ప్రజలకు అర్థమవుతుంది. రేపు రాబోయే రోజుల్లో మాకు ఇన్ని సీట్లు ఇస్తే అబ్కి బార్ 400 పార్ 400 పైన మాకు సీట్లు ఇస్తే మేము ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాం, ఎన్నో బిల్లులు మారుస్తాం అనేటువంటి కొన్ని విషయాలతో మేము ఈరోజు ముందుకెళ్తున్నాం. దయచేసి దీనికి మీరు సపోర్ట్ చేయండి, ఏ పార్టీ అయినా సరే, ఎప్పుడైనా కానీ. రైట్. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారికి, వారితో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.